జంతువులతో పాటు రంగయ్య అనే ఒక వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. రంగయ్య కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తే భార్య ఆవుని ప్రేమతో చూసుకుంటుంది. రంగయ్య ఒక రోజు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లు కొడుతుండగా తన గొడ్డలి కాస్త జారి నీళ్ళల్లో పడిపోయింది. రంగయ్య వెంటనే చెట్టు దిగి బాధపడుతూ జలదేవతను ప్రార్థించాడు. జలదేవత నీళ్ళల్లో నుంచి ప్రత్యక్షమై రంగయ్యకి కనిపించింది. అమ్మా, నా గొడ్డలిని కాస్త వెతికిస్తావా అని రంగయ్య అన్నాడు. సరే రంగయ్య అని దేవత అన్నది. ముందు ఒక బంగారు గొడ్డలిని తీసుకువచ్చి, రంగయ్య, ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. అమ్మా, నాది కాదు అని రంగయ్య చెప్పాడు. మళ్ళీ వెండి గొడ్డలిని తీసుకువస్తుంటే ఆ గొడ్డలి కూడా నాది కాదు అని చెప్పాడు. చివరిగా తన గొడ్డలిని తీసుకువచ్చింది దేవత. అమ్మా, ఈ గొడ్డలి నాదే అని అన్నాడు రంగయ్య. రంగయ్య సమాధానంతో ఎంతో ఆనందపడింది. ఎందుకంటే దేవతకి ఒక విషయం అర్థం కాలేదు. మనుషులందరూ ఎప్పుడు ఒకరికి ద్రోహం చేస్తూ ఉంటారు అని దేవత భావించేది. కానీ ఇప్పుడు మంచి వాళ్ళు కూడా ఉంటారు అని దేవత అనుకున్నది. రంగయ్యకి అదే ఇనప గొడ్డలితో పాటు బంగారు వెండి గొడ్డలిని కూడా ఇచ్చింది. రంగయ్య ఆనందానికి హద్దు